మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు ఈరోజు మనతో తన పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగములలో నుండి మనకు అనుగ్రహింపబడిన నేటి దేవుని వాగ్దానము. ఈరోజు దేవుని వాగ్దానం, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం వినుచున్న మీరు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే మీ వెంట వచ్చినట్లు దేవుడు మీ పట్ల కృపచూపుటకు సిద్ధముగా ఉన్నాడు. బైబిల్లో చూడండి, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అని భక్తుడు తెలియజేయుచున్నాడు. ప్రియులారా, కారణం ఈ లోకంలో జీవించే మనము అనేక బాధలను గూర్చి చింతిస్తున్నాం. కానీ అందుకు బైబిల్ ఏమంటుందో చూడండి, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అన్న వచనం ప్రకారం రేపు ఏమి సంభవించునో అని దేనిని గూర్చియు మీరు చింతించకండి. నేడు దేవుని వైపు చూచి, ప్రభువా, నా మనసులో ఉండే కోరికలను తీర్చే దేవుడవు నీవే, నీవు నాకు కావాలి అని ప్రార్థించండి. మీలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య ప్రభువునకు తెలుసు. ఎప్పుడైతే మీరు ప్రభువునకు మొరపెడతారో అప్పుడు ఆయన మీ ప్రార్థనలకు జవాబిస్తాడు. దేవుడు మీకు చెప్పునదేమనగా, మీ పూర్ణ హృదయముతో దేవునికి అప్పగించుకున్నట్లయితే ఆయన మిమ్మును గొప్పగా ఆశీర్వదించును. ప్రార్థన. ప్రేమామయుడవైన మా ప్రియ ప్రభువా, నీ పాదములకు స్తుతులు చెల్లించుచున్నాము. మేము బ్రతుకు దినములన్నీ నీ కొరకు జీవించినట్లు మాకు అటువంటి కృపను దయచేసి మమ్మును దీవించుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.